హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్ణ రాయల్ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి శారీస్ గురించే, సేమ్ కంటిన్యూషన్. లాస్ట్ వీడియోలో వచ్చేసి ఎంగేజ్మెంట్ శారీ గురించి పెట్టాను కదా, ఇప్పుడు వచ్చేసి నా మెయిన్ మ్యారేజ్ శారీ పెట్టబోతున్నాను. ఇది వచ్చేసి నా ప్రధానం శారీ. అత్తమ్మ వాళ్ళు పెట్టిన వాటన్నిటిలో మెయిన్ శారీ ఇదే. శారీ మొత్తం రెడ్ వస్తుంది, బ్లౌజ్ వచ్చేసి గ్రీన్. ఎంగేజ్మెంట్కి ఆపోజిట్, అక్కడ వచ్చేసి ఎంగేజ్మెంట్లో బ్లౌజ్ వచ్చేసి రెడ్ వస్తుంది, శారీ మొత్తం గ్రీన్ వస్తుంది. ఇది వచ్చేసి ఫుల్ ఆపోజిట్. బ్లౌజ్కి అయితే ఫుల్ వర్క్ అయితే వేయించేశారు. మెయిన్ శారీ కదా, ఇంకా ఆ మాత్రం ఉండాలి కదా. హ్యాండ్స్కి అయితే ఫుల్గా మగ్గం వర్క్ వేశారు. డిజైన్ అయితే ఇలా వచ్చింది. ఇది బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసింది, ఇది సైడ్కి లైట్గా ఇచ్చారు డిజైను. మనం ఎప్పుడైనా ఫంక్షన్స్కి బ్లౌజెస్ పిన్స్ కట్ పెట్టించుకుంటే బెటరు. నేను ఎంగేజ్మెంట్ శారీలో నార్మల్ బ్లౌజ్, సో నాకు సైడ్ నుంచి మనకు కొంచెం ఆక్వర్డ్గా కనిపిస్తుంది. అదే పిన్స్ కట్ అయితే కరెక్ట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది ఫంక్షన్స్ అప్పుడు, వీడియోస్కి కానీ దేనికైనా. ఇది వచ్చేసి ప్రిన్స్ కట్టే. ఇంకా ఇది వచ్చేసి బ్యాక్ సైడు, బ్లౌజ్ బ్యాక్ సైడు డిజైన్ సేమ్, ఫ్రంట్ బ్యాక్ అంతా. మనం ఇంత హెవీ డిజైన్స్ మ్యారేజ్ అప్పుడు తప్పించి తర్వాత వేసుకోవాలంటే మనకు చాలా విసుగ్గా అనిపిస్తుంది. నేనైతే మ్యారేజ్ తర్వాత ఒక్కసారి వేసుకున్నాను, ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఎవరిదో మ్యారేజ్ ఉంటే. ఆ తర్వాత వేసుకోవాలన్నా అసలు వేసుకోవాలనిపించదు. ఇంత డిజైన్ నాకు చూస్తేనే ఏదోలా అనిపిస్తుంది. ఇంకా వెనకాల థ్రెడ్స్కి వచ్చేసి బాల్స్ పెట్టేసి దానికి కూడా డిజైన్ వేసేసాము. ఇంకా శారీ అయితే ఇప్పుడు చూపిస్తాను, బ్లౌజ్ పక్కన పెట్టేసి. ఇది నా మెయిన్ శారీ అండి. అసలు ఎన్ని శారీస్ ట్రైల్ వేసానో అది కూడా వీడియో పెడతాను. ఫైనల్గా ఇది తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 50K. ఈ శారీ కూడా నేను వరమహాలక్ష్మిలోనే తీసుకున్నాను. మ్యారేజ్ అప్పుడు వేసుకోవడమే పట్టు శారీస్, తర్వాత వేసుకోవాలన్నా మనకు వేసుకోవాలనిపించదు. నాకు అప్పుడు ఏం తెలియలేదు, బట్ అంత కాస్ట్ అవసరం అని తర్వాత అనిపించింది. శారీ మొత్తం అయితే గోల్డ్ సిల్వర్ డిజైన్ వచ్చేసింది పీకాక్స్తో. పీకాక్స్కి పాట్స్కి వచ్చేసి సిల్వర్ డిజైన్ ఇచ్చారు, దానిపైన ఫ్లవర్స్ వచ్చేసి గోల్డ్తో ఇచ్చేశారు. అసలు ఇంత కాస్ట్లో పెట్టి కొనాల్సిన అవసరమే లేదు నా సజెషన్ అయితే. మనం దేన్నైనా ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా మనకు తెలుస్తుంది. నేను కూడా అప్పుడు కొన్నాను, బట్ ఇప్పుడు కొనాలంటే మనకు అంత అవసరమా అనిపిస్తుంది. పెట్టకుండా ఉండాల్సింది అంత కాస్ట్, ఎందుకంటే మనం లైఫ్లో మళ్ళీ వేసుకోవాలనిపించదు ఇంత హెవీ పట్టు శారీస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నా తరంబ్రాల శారీ. ఇదైతే కొంచెం తక్కువలోనే తీసుకున్నాను, కాస్ట్ 10 to 15 మధ్యలో పడింది, ఎంతో గుర్తులేదు. ఎందుకంటే తరంబ్రాల శారీస్కి కొంచెం పసుపు అది అంటుద్ది, సో మనం అంతా కాస్ట్ పెట్టి ఎక్కువ తీసుకున్నా కూడా మొత్తం కలర్ అయిపోతుందని చెప్పి ఎక్కువ కాస్ట్ దీనికైతే పెట్టలేదు. వచ్చేసి హాఫ్ వైట్ శారీ, బ్లౌజ్ వచ్చేసి మెరూన్ రెడ్ వచ్చింది. సో హాఫ్ వైట్ డిజైన్ మెరూన్ రెడ్ మీద వేసి గోల్డ్ వైట్ కాంబినేషన్లో వర్క్ వేశారు. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ బ్లౌజ్కి. మన బ్లౌజెస్ డిజైన్స్ ఎంత సింపుల్గా ఉంటే అంత మంచి లుక్ వస్తుంది మనకి. ఇది అసలు వర్క్ చాలా సింపుల్గా అనిపిస్తుంది, బట్ వేసుకుంటే కదా నాకు చాలా నచ్చింది అన్నిటికంటే. అక్కడక్కడ ఫ్లవర్స్ లాగా పెట్టేసి హ్యాండ్స్కి అయితే ఇలా ఇచ్చేసారు వర్క్. ఇది వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ సైడ్, ఇది కూడా ప్రిన్స్ కట్టే బ్లౌజ్. ఈ సారీ కూడా సేమ్ నేను వరమహాలక్ష్మిలోనే తీసుకున్నాను. కాస్ట్ చెప్పానుగా 10 to 15K మధ్యలో పడింది. ఇంకా బ్లౌజ్ పక్కన పెట్టేసి శారీ దగ్గరికి వచ్చేద్దాం. ఇక్కడ వచ్చేసి ఏమంటారు దీన్ని, కొంగు అంటారు కదా, దాని వరకు రెడ్ వచ్చింది, మిగతాదంతా హాఫ్ వైట్ గోల్డ్ వర్క్ ఇచ్చారు. అక్కడక్కడ గోల్డ్ ఫ్లవర్స్ శారీ మొత్తంలో. బార్డర్ కొంగు వరకు వచ్చేసి మెరూన్ రెడ్, మిగతా అంతా హాఫ్ వైట్. మొత్తానికి ఇది నా తరంబ్రాలు అండ్ ముందు వచ్చేసి మెయిన్ ప్రధానం శారీ. ఈ శారీలో కొన్ని పిక్స్ అయితే పెడుతున్నాను. నా మ్యారేజ్ పిక్స్ అయితే మొబైల్ వెళ్ళలేదు, సో అప్లోడ్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరైతే మన ఛానల్ లైక్, షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్.